మన పెళ్ళాలు మనల్ని పేరు పెట్టి పిలిస్తేనే మన పరువు పోతుందని మనం ఫీల్ అయిపోతాం. కానీ కార్పొరేటర్ గారి భార్య ఒరే అరే అని పిలుస్తుందంటరా. గట్టిగా కొట్టుకోండి, సిగ్గుడిపోతాయి. చిచ్చి, ఇక్కడ రావటం నాది బుద్ధి తక్కువ. పదమే మనం చెప్పు. ఓకే, ఆగండి ఆగండి. ఏమయ్యా కార్పొరేటర్ ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? వీళ్ళకి కూడా మాదుకు టైం అయినట్టుంది. కార్పొరేటర్ గారి భార్య అయ్యుండి రోడ్ ఎక్కారు అంటే ఇక్కడ భార్య ధైర్యం కాదు, భర్త భయం మనకు ముఖ్యం. రాజీని చూసి కాదు కాదు మోహన్ని చూసి నేర్చుకోమని మన భర్తలకి చెప్పాలి. అలా చేస్తే మనమే రాణులం. మంగ గురించి రాజీ గురించి ఎవరైనా 3 ముక్కలు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడతారండి. కంగారు పడకండి. ఇదేంటని చూస్తున్నారా? ఇది నా భర్త చెప్పు. పెళ్ళైన కొత్తలో మా అమ్మ నీ భర్తను చెప్పు చేతుల్లో ఉంచుకోమంది, అందుకే ఇది నా భర్త చెప్పు. నన్ను 3 ముక్కలు మాట్లాడమన్నారు. JQK. J ఫర్ జాకీ, Q ఫర్ క్వీన్, K ఫర్ కింగ్. ఓసిని నీలాంటిదే. నీ గురించి చెప్పు అంటే నాకు 2 కళ్ళు 2 చేతులు ఒక తలకాయ చెప్పిందట. అయినా ఈ సన్మానానికి వచ్చినందుకు చెప్పుతో కొట్టుకోవాలి. అడిగిమంటావా? జోకు జోకు. అంతే అంతే. నమస్తే. నమస్కారం. అసలు వీళ్ళ గురించి చెప్పాలంటే రాజీ, ఏమండి? మోహన్ గారు రండి. రా రాజీరా రా. ఏంటయ్యా? సార్, అక్కడ మీకు జరిగిన అవమానం ఎవరికి తెలియదు, అందుకని మీరు దాన్ని బాగా కవర్ చేసి గొప్పగా జరిగిందని చెప్పాలి. అలాగే రాంబాబు. ఏంటి సార్, ఏంటి ఎత్తుకున్నారు? ఇప్పటికిప్పుడు కవర్ చేయాలంటే చాలా కష్టం రాంబాబు, అందుకే కవర్ కోసం ఎతుకుతున్నా. సార్, నేను అన్నది అలా కాదు సార్. అక్కడ మీ పరువు పోయింది కదా, అది కవర్ చేద్దాం అన్నాను. అయ్యో, ఏం బాధపడకు రాంబాబు, రేపు ఎతుకుదాం, తప్పకుండా దొరుకుతుందిలే. ఏంటి దొరికేది, ఏంటి ఎతికేది? అదే పరువు. పరువు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. అలాగే, నా తెలివి చూపిస్తా. అక్కర్లేదు సార్, మామూలుగా ఉండండి చాలు. మామూలు ఇవ్వనా మరి? పదండి పదండి. వాళ్ళని చూస్తుంటే చాలా హుషారుగా ఉన్నారు. మన ముఖాలు పేలిపోయి ఉన్నాయి. అంటే వాళ్ళకి సన్మానం ఘనంగా జరిగింది. మనకి జరిగింది తెలిస్తే వాళ్ళు పక్క నవ్వుతారు. అందుకే మొహం మార్చాలి. కష్టం మంగా, ఇంత త్వరగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మొహం మార్చుకోవాలంటే. మొహం మార్చాలంటే వేరే మొహాలు కాదు, మన మొహంలో అక్కడ జరిగింది తెలియకూడదు. మన మొహాల్లో ఏమైనా వీడియో కెమెరా ఉందా అక్కడ జరిగింది ఇక్కడ తెలియడానికి? రాజీ, నీతో నవల కాదు. సరే, కోపం తెచ్చుకోకు. పద, అక్కడ నేను బాగానే యాక్ట్ చేస్తాలే. పద పద పద. ఏం రాజు గారు, సన్మానం అదిరిపోయినట్టుంది, మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరేమనుకున్నావు, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఆస్మా ఉన్నట్టుంది, అందుకే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయి ఉంటారు. డాక్టర్ని పిలిచి చెక్ చేయించుకోండి. అది ఆస్తమా కాదు, మేమంటే వాళ్ళకి పిచ్చి. మీరంటే పిచ్చి కదే, అసలు మీరు ఉంటేనే పిచ్చి. నిజం చెప్పాలంటే మీరే పిచ్చి. పిచ్చి గిచ్చి అన్నావంటే పచ్చిమిర్చి తెచ్చి నీ కంట్లో కొడతా. ఏమనుకున్నావో? మా కోసం వాళ్ళు రక్తదానం చేస్తున్నారు ప్రేమతో. దానం చేయడానికి ముందు మిగలాలి కదే. మిగిలేదేంటి? రక్తం తాగే రాక్షసులు మీరు. మీరు మొత్తం తాగేసిన తర్వాత పాపం వాళ్ళు ఇంకేం దానం చేస్తారో బూడిదే. ఆపండి మీరు మీ నవ్వును. మీరు రక్తం తాగే వాళ్ళమైతే ఏనాడో మీ రక్తం తాగేసేవాళ్ళం. అయినా రాజీ, వాళ్ళ అభిమానం చూస్తుంటే
కడుపు నిండిపోయింది. అంతే మంగా, నిజం చెప్పావు. అలా అయితే రోజు పొద్దున సాయంత్రం మీరిద్దరు వెళ్ళి వాళ్ళని కలిసి రండి, ఇంట్లో బియ్యమైనా మిగులుతాయి. అది సరే, మీ సన్మానం ఎలా జరిగిందో? ఆ, ఎలా జరిగిందంటే చుట్టూ 100 మంది. ఫ్రీ మంది అంటే అలాగే వస్తారు. మందుతో పాటు విందుంటే ఇంకా ఎంతో మంది వచ్చేవాళ్ళు. రాజీ గారు, ఆ విందు కూడా ఉండుంటే మీరు మీ సన్మానాన్ని వదిలేసి మీరు కూడా మా సన్మానానికే వచ్చేవారు. మా వాళ్ళ పలకరింపు మాకదో సంతృప్తి. 10,000 పడితే మనుషుల పలకరింపే కాదు, పులకరింపు కూడా వస్తుంది. ఈ 10,000 తీసుకెళ్లి కంట్లో పెడతానే, అప్పుడు పలకరింపు వస్తుందో చూద్దాం. అయ్యా కార్పొరేటర్ గారు, రేపు పంచాయతీ ఉందయ్యా, మీరే ఆ సమస్యను పరిష్కరించాలి. సమస్య అంట. అలాగే తప్పకుండా వస్తాం, వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనయ్యా. ఆ, రేపు చూడండి మా పవర్. పిఏ అనే ఫాలో మీ. ఈయన పవర్ స్టార్, ఈయనకో పవరు. పదరాజీ. మోహన్ గారికి కార్పొరేటర్ పదవి ఉన్నంతకాలం ఆయనకి ఆ పొగరుతో ఒళ్ళు పైన తెలియట్లేదు. అసలు ఈ పదవిని పోగొట్టేవాళ్లే లేరా? పిఏ రా. సార్ ఫ్యాను గొడుగు వస్తున్నాను సార్. ఈ రోజు మనం ఇచ్చే తీర్పుతో ఉరుములు మెరుపులు పిడుగులు పడాలి. పిడిగేదో మీ మీద పడితే పీడ విరగడైపోద్ది. మన తీర్పు గురించి ఊరంతా చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? అదే బాటా పెరగలని చెప్పులు కొంటామని చెప్పుకుంటున్నారు సార్. వారిని రాంబాబు, నేనున్నది చెప్పులు కాదు, నా గురించి గొప్పలు చెప్పుకోవాలి అని. సార్ మీరు ముప్పు తిప్పలు పెడితే చెప్పుకుంటారు గాని గొప్పలు ఎవరు చెప్పుకుంటారండి? ఎందుకు చెప్పుకోరు? చూద్దాం పదా. రేయ్, రా. నాకే ఎదురొస్తావా? నేనెవరో తెలుసా? ఈ కాలనీ కార్పొరేటర్ని, అంటే ఈ కాలనీని పాలించేవాడిని. అయితే దాంట్లో గొప్పే ఉంది. మా బెర్ర కూడా రోజు పాలిస్తుంది. అదేమన్నా చెప్పుకుంటుందా ఏంది? ఎవరు? రాంబాబు, ఆపేసే. నిన్ను కాదు వాణ్ణి. ఇదే మరి దారిన పోయే గంపను నెత్తి నెట్టుకోవడం అంటే. పదండి వెళ్దాం. ఇక్కడ సారీ సార్, అలవాట్లో పొరపాటు. ప్లీజ్ గుచ్చేయాలి. ఓకే సార్. కార్పొరేటర్ గారు వస్తున్నారు. అయ్యా ఆనా ఆనా. ఇంకా నేను పోనా? గమ్మునుండవాయ్. ఏ గమ్ములు? పంచాయతీ అయిపోయి నీ పని చెప్తా. కూలెంత? కూలి దేనికి? పని చెప్తా అన్నారు కదా సార్. బాబు, బాధితుల్ని ప్రవేశపెట్టండి. ఆల్రెడీ మీ ముందే ఉన్నారుగా. అయ్యా కాపాడండి. సార్ ఏం చేస్తున్నారు? పాడమన్నారు కదా, పాడుతున్నా. అయ్యా మమ్మల్ని రక్షించయ్యా. రాంబాబు, రా రాసి తీసుకురా. దేనికి? రచించమన్నాడు కదా, రా రాసి తీసుకురా, చించుతా. ఓకే. మీ గొడుగు వేస్ట్ అండి. రాంబాబు, కనీసం ఫ్యాన్ అన్న పెట్టవా? అయ్యా మాకు దిక్కు లేదయ్యా. అవునా? ఇది తూర్పు దిక్కు, ఇది పడమర దిక్కు, ఇటు ఉత్తరం, అటు దక్షిణం. నీకు ఏ దిక్కు కావాలో తీసుకో పో. సార్ మీకు ఫ్యాన్ కూడా వేస్టే. రాంబాబు సార్ అబ్బో, నువ్వు చెప్పు. అయ్యా మమ్మల్ని కానట్లేదయ్యా. మీరు బాధలో తప్పు మాట్లాడుతున్నారమ్మా. ఎప్పుడైనా పిల్లలు తల్లిదండ్రుల్ని కనరు, తల్లిదండ్రులే పిల్లల్ని కంటారు. అబ్బో, నాకు అర్థమైంది. అదిరిపోయింది కదా. మీరు చెప్పండి. అయ్యా వీళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడలేదయ్యా. రాంబాబు, 2 కళ్ళజోళ్ళు తెప్పించు. దేనికి? తెప్పించు. సారీ. పెరిగమ్మా, ఇప్పుడు కనిపిస్తున్నారా? అలా కాదయ్యా, మాకు అన్నం పెట్టట్లేదయ్యా. సార్ ఇంకా ఆపండ్రా. ఏరా,
నాన్న పాలు తాగి అమ్మ కష్టంతో సార్. పెరిగి అర్థమైంది రివర్స్. ఆ అమ్మ పాలు తాగి నాన్న కష్టం మీద పెరిగి వాళ్ళకే తిండి పెట్టనంటారా? నా తీర్పు మీలాంటి వాళ్ళందరికీ ఓ గుణపాఠం కావాలి. పెద్దోడా నువ్వు నాన్న కూర అమ్మకి అన్నం పెట్టాలి. చిన్నోడా నువ్వు నాన్నకి అన్నం అమ్మకి కూర పెట్టాలి. ఇదే నా తీర్పు. అబ్బో, ఇలాంటి తీర్పు పెదరాయుడు పాపరాయుడే కాదు, కాటమరాయుడు కూడా ఇవ్వలేడు. రాంబాబు రాంబాబు పద. మోహన్ గారని వద్దులేండి. రాంబాబు, మనం ఈ కాలనీకి చేయబోయే పనుల గురించి జనాలు ఏం మాట్లాడుతున్నారంటావు? ఇంట్లో పెళ్ళాన్నే కంట్రోల్ చేయలేని వాడిది కాలనీకి ఏం చేస్తావురా అని అనుకుంటున్నారు సార్. ఏమయ్యా, ఇది జనం అనుకుంటున్నారా నువ్వు అంటున్నావా? నేను జనంలో ఒకనే కదా సార్. ఏమే నన్ను అంటావా? నిన్ను వదిలిపెట్టనే నిన్ను. అయ్యో, నా రాజ్యంలో ఆడకూతలకేదో సమస్య వచ్చినట్టుంది. వెళ్ళి పరిష్కరిద్దాం పద. అది కాదు సార్. నువ్వు రావయ్యా. ఏం చేస్తానో చూడవే. నిన్ను వదిలిపెట్టనే. అయ్యయ్యో అయ్యయ్యో, అమ్మా అమ్మా ఆగండి. ఏంటమ్మా, ఏంటి ఏంటి ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? ఏమైంది? వచ్చావా? ఎక్కడో నన్ను అల్లం తీసుకొచ్చి నా ఇంటి ముందేసావు. నువ్వు లీడర్వా బ్రోకర్వా? బ్రోకరా? నువ్వు ఈ వగలాడి టింగు టింగు అనుకుంటూ బిందు తీసుకుని రావడం, నా మొగుడు పని మానేసుకుని అక్కడే ఉండటం, దీన్ని చూసి సొల్లు గర్చటం, రోజు ఇదే తంతు. అమ్మో అమ్మో, ఎన్ని నిందలేసావే. ఒరేయ్, ఇదంతా నీ వల్లేరా? నీ కాళ్ళు విరిగిపోను, నీ చేతులు విరిగిపోను, నీకు పక్షవాతం రాను. ఏం మాట్లాడుతున్నావు? తప్పమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? దరిద్రుడా. ఏంటి? నేను కాపురాన్ని. ఎట్లా వాగుతున్నావు? ఇంకోసారి ఏరియాకి వచ్చావో సంపేస్తాను. ఇంకోసారి ఇటు వచ్చావో నొరికి పోగులు పెడతాను. మోహన్ గారు ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్, బూస్ట్, అరే బాబా, నేను ఈ అవమానం భరించలేను. నేనెటన్నా పోతా. మరి మీ పదవి? పరువే పోయింది, ఇంకా పదవి ఎందుకే బాబు? నేనెటన్నా పోతా. నే పోతా. మోహన్ గారు, నేను లేను. పని చేయడం చేత కాదు కానీ సెలవులు కావాలి. సెలవులు పండక్కి నేను ఇచ్చిన వర్క్ అంతా కంప్లీట్ చేయకపోతే సెలవులు కాదు కదా, శాలరీ కూడా రాదు. ఆలోచించుకో. ఏంటి ఆత్రం మీద ఉన్న అమ్మతులు ఆ మొహం ఏంటి? పో పని చూసుకోపో. సార్ ఏంటి సార్ ఆ కేకలు? బాస్ బాగా తిట్టాడా? అబే, కాజు బర్ఫీ పెట్టాడయ్యా, ఇంకా ఉంది, నువ్వు కూడా వెళ్ళి తిను. బాగా ఇచ్చినట్టున్నాడుగా మీకు. నీలాంటోడే ఇల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే ఇలాంటి సీను మళ్ళీ మళ్ళీ చూడలేము అన్నట్ట. ఆ? లేకపోతే ఏంటయ్యా? అరే, నేను లీవ్ అడిగితే ఏదో ఆస్తులు రాసి ఇచ్చినట్టుగా అలా హడావిడి చేస్తాడేంటి? సార్ అంటే అన్నా ఉంటారు, ఆయన మీకు వర్క్ ఎప్పుడంగా ఇచ్చారు, కంప్లీట్ చేయకపోతే ఆయన మాత్రం ఏం చేస్తా? ఏంటి ఆ ఉడత మొహం వాడికి నువ్వు సపోర్టా? బాస్ బొంగులో బాసు ఆడు బాస్ ఏంటి? పెద్ద డాష్ గాడు. ఉండవా, ఇక్కడ ఇంపార్టెంట్ మాటలు మాట్లాడుతుంటే మధ్యలో. సార్ మీరెప్పుడు వచ్చారు సార్? మోహను, ఇందాక నేను తిట్టిందుకు సారీ అయ్యా. ఇట్స్ ఓకే సార్. ఏది ఒకసారి ఫేస్ ఇటు తిప్పు. అబ్బా, అమ్మో, చూడ్డానికి నానిపైన నత్తగుల్లా ఏరుకునే వాళ్ళ ఉంటాడు కానీ దెబ్బ మాత్రం దారుణంగా ఉంది రాంబాబు. నాకు డౌట్, వీడు ఆఫీస్ అయిపోయాక రాళ్ళు గాని కొడుతున్నాడంటావా? చెయ్యి ఎలా ఉంది? నాకు అదే డౌట్ సార్, మీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకుని ఆఫీస్ లో నెట్టుకొస్తున్నాడా అని. నిజమే కదా రాంబాబు, నేనంటే వేళాకోళం అయిపోయిందయ్యా నీకు. లేకపోతే ఏంటి సార్, అయినా బాస్ ఇచ్చిన వర్క్ టైంకి కంప్లీట్ చేస్తే మీకు తిప్పలు ఉండవుగా? తిప్పలు కాదయ్యా, ఆలోచించి ఆలోచించి డిప్పలు ఎగిరిపోతున్నాయి ఇక్కడ. మీరు ఆలోచిస్తున్నారా? ఏంటి సార్ ఇలాంటి కొత్త కొత్త పనులు ఎప్పుడు మొదలెట్టారు?
ఆయన ఆలోచించాలంటే దానికి బ్రెయిన్ ఉండాలి కదా. అబ్బాయే నువ్వు ఒకడే నాకు సందు దొరికితే చాలు సంకనకేస్తానంటావు. అయినా ఆలోచనలు అంటావేంటే? అవతల సంక్రాంతికి ఇంకా వారం రోజులే ఉంది. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈసారి పిచ్చగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ముంచికాయ మొహోడు సెలవు ఇవ్వను అంటాడు. అబ్బా ఎంజాయ్ చేస్తారా? ఏం చేస్తారేటి? ఏం చేస్తానా? హ, ఈ సంవత్సరం రచ్చరచ్చే. మన వీధిలో ఉన్న బేవర్స్ గాళ్ళందరితో భోగి మంటలు, పొద్దున్నే బాగా పిండి వంటలు, సాయంత్రం సినిమా, మూడో రోజు మత్తుగా తాగి 5వ రోజు ఆఫీస్కి వెళ్తాం. ఎలా ఉంది ప్లాను? ఏమండే మీరు చెప్పిన దాంట్లో మందు సినిమా తప్ప ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉందండి? ఆ? ఏం మాట్లాడుతున్నావు రాంబాబు? ఇంతకంటే ఎంజాయ్మెంటే ఉందా? మోహన్ గారు, ఆర్డర్ ఇచ్చిన పిండి వంటలు తినేసేసి బోరు కొట్టేదాకా భోగి మంటల ముందు నుంచుని సెల్ఫీ తీసుకోవడం కాదండి ఎంజాయ్మెంట్ అంటే. అసలు ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉంటుందో చెప్తా వినండి. ఆ? అసలు సంక్రాంతి అంటే పల్లెటూరు అండి. సిటీ సంక్రాంతికి పల్లెటూరు సంక్రాంతికి అర్జున్ రెడ్డికి ఆపద్ బాంధవుడికి ఉన్నంత తేడా ఉందండి. నేను ప్రతి సంవత్సరం సంక్రాంతికి మా మామగారు ఊరు వెళ్తానండి. అదేనండి భీమవరం దగ్గర. అసలు వాళ్ళ రిసీవింగు, వాళ్ళ ఊరు వెళ్ళగానే వాళ్ళ చుట్టాలతో భోగి మంటలు, ఆ జనాలతో కోడి పందాలు, బావాలతో పేకాట, అలాగే తాతగారులతో తాటికళ్ళు, పక్కింటి వాళ్ళ పలకరింపులు, రాత్రి కుదిరితే ఎదురింటి వాళ్ళతో పొలకరింపులు. ఇదండి పల్లెటూరి సంక్రాంతి అంటే. అంటే ఇప్పుడు ఏమంటావయ్యా? ఈ సంక్రాంతి కోసం ఓ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా నన్ను? మీలాంటి వాడే వంగడానికి ఓపిక లేదు కానీ వరదొస్తే ఎదురిస్తా అన్నాడంట. లేకపోతే ఏంటే? నువ్వు ఎక్కడో పల్లెటూరులో చేసుకున్నావని సిటీలో చేసుకున్నావు, నన్ను ఎక్కిరిస్తావా? మిమ్మల్ని ఎక్కిరించట్లేదు సార్. మీరు పండగ ప్రతిసారి సిటీలోనే చేసుకుంటారు కదా. ఈసారి సరదాగా మీరు రాజీ గారు మాతో వస్తే మా అత్తారూరికి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఆ? మీ అత్తగారింటికా? ఆలోచన బాగానే ఉంది కానీ చూసేవాళ్ళు బాగుండదులే రాంబాబు, వద్దులే. అయినా రాజుని తిండి దగ్గర అస్సలు ఆపలేమయ్యా. రాజీ గారి గురించి మీరు ఆలోచించకండి సార్. ఆయన వాళ్ళ గురించి మీకు తెలీదు. తినేవాళ్ళు ఉండాలే కానీ వాళ్ళు తెస్తూనే ఉంటారు సార్. ఎక్కడైనా తినేవాళ్ళు మొహమాట పడతారు కానీ మరి రాజీ విషయంలో పెట్టేవాళ్ళు మొహమాట పడతారయ్యా. అదే నా భయం. రాజీ గారి గురించి మీరు టెన్షన్ పడకండి సార్. అసలు ఈ అలు పెరగని పోరాటంలో మన రాజీ గారు గెలుస్తారో లేదా గోదావరి గెలుస్తారో తెలిచేసుకుందాం. అంతా బాగానే ఉంది కానీ అసలు ఆ ముంజిగా మొహోడు సెలవు ఇవ్వనంటున్నాడు కదా, ఎలా వెళ్తాం? ఏముంది సార్, పోయిన సంక్రాంతికి అంత ముందు సంక్రాంతికి మా తాతగారిని బామ్మగారిని నేను లేపేశా. ఈసారి మీ వంతు. ఈ సంక్రాంతికి మీ బామ్మగారు లేపేయండి. ఏంటి ఇలా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని లేపేస్తుంటే ఆ నమ్మేస్తున్నాడా? అసలు వాడికి బ్రెయిన్ ఉందంటావా? అదే ఉంటే మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాడు సార్? అవును అనుకో. రాంబాబు చెప్పండి మోహన్ గారు, బయలుదేరదామా? పదండి, లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంటికి. కమాన్. సార్, మంగ చెట్టెక్కిన ఉడత కోసం మాటేసిన పిల్లలాగా అలా చూస్తుంది. అదే అర్థం కావట్లేదయ్యా. మంగ ఏంటి రాంబాబు? ఏమే వంటగదిలో ఏం తగలే సరే కుళ్ళిపోయిన కొబ్బరికాయ వాసన వస్తుంది. ఏం లేదు రాంబాబు, ఈ సంక్రాంతికి రాజీ మల్లెపూలతో మసాలా వడ అని స్పెషల్ వంటకం తయారు చేస్తుంది. ఎక్కడ టేస్ట్ చేయమంటుందో అని భయంతో చచ్చిపోతున్నాను. ఓసి, దీని గురించి ఇంత భయపడుతున్నావా? నువ్వు భయపడక్కర్లేదు మంగా. అది వంటగది నుంచి ఇక్కడ కూర్చేలోపు ఆ వడలు ఉంటాయి అనుకుంటున్నావా? అవునవును, అది నిజమే. ఏమే మల్లెపూలతో వడ, అది మసాలా. ఐడియా దరిద్రంగా ఉంది. అసలు ఈ అగాయిచ్చానికి కారణం ఎవరు? నేనే రాంబాబు. ఏమంగా నీకంత ఆత్మహత్య చేసుకునేంత బాధ ఏమొచ్చింది? ఆపండి. రాజు యూట్యూబ్ లో కొత్త వంటకం చూసిందట. ఏం చేద్దామని అడిగింది. నేనే ఇది సెలెక్ట్ చేశాను. ఏమే యూట్యూబ్ లో నీకు ఆ ఐటమ్ తప్ప ఇంకే ఐటమ్ కనిపించలేదా? తను చెప్పిన వంటకాల్లో నాకు ఇదే బెటర్ అనిపించింది. ఇదే బెటర్ అనిపించిందా? ఏంటా వంటకాలు? ఏం లేదండి, సబ్బుతో సాంబారు, షాంపూతో సేమియా, పేస్ట్తో పూతరేకులు, వ్యాజిలిన్తో వేరుశనగ అచ్చు, బియ్యం లేకుండా బిర్యానీ, ఇంకా ఆపు ఆపు ఆపు, ఇంకా ఆపే అక్కడతో. కడుపులో దేవేస్తుంది. వింటుంటేనే ఇలా ఉంది. కొంచెం తింటే కోమా, మొత్తం తింటే మార్చురీ గ్యారంటీ. మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు కదా. రాంబాబు, దీనికి తెలిసిన ఎక్స్ప్రెషన్ ఒక్కటేనయ్యా, ఆకలి. రాంబాబు
ఏంటి మీ గుసగుసలు? ఆ వడలు చూస్తుంటేనే వణుకు పుడుతోంది. ఏదో ఒకటి చెయ్యండి. రాజుగారు మీరు వండిన తర్వాత ఆ వడల్ని ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదనుకుంటా. రాంబాబు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అవి టేస్ట్ చేస్తుంటే అవి పట్టుకుని ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? వాంతులు చేసుకుంటూ వాష్రూమ్కి వెళ్తుంది కానీ. అవును కదా. రాంబాబు వీటిని చూస్తుంటే వడల్లా లేవు, సంక్రాంతికి పెట్టి గొబ్బెమ్మల్లా ఉన్నాయి. ఏంటి మొహాలు అందరూ అలా పెట్టారు? ఐటమ్ నచ్చలేదా? మహా తల్లి ఎన్నాళ్ళకి అర్థమైందమ్మా నీకు? దీంతో పాటు ఇంకో స్పెషల్ ఐటమ్ తయారు చేస్తున్నాను, అది తిందురు గాని. వామ్మో స్పెషల్ ఇంకోట ఏంటది? గొబ్బెమ్మలతో గులాబ్ జామ్ అని కొత్త ఐటమ్ అండి. రాజీ నీకు వంట రాకపోతే నేనుండి పెడతానే. ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయక నీకు దండం పెడతాను. అదేంటండి మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? ఈ సంక్రాంతికి బోల్డ్ అని పిండి వంటలు చేయాలి, మీరే చేద్దరు గాని. కోసి పిచ్చిదానా, ఈ సంక్రాంతికి నువ్వు చేయొద్దు, నేను చేయక్కర్లేదు. ఏ అన్ని ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తారా? అది కాదే, ఈ సంక్రాంతికి మనం రాంబాబు వాళ్ళ అత్తారింటికి వెళ్తున్నామే. అవును మంగ, ఇందాక వస్తూ మోహన్ గారికి మాటిచ్చేసా. రాజీ గారిని మోహన్ గారిని ఈ పండక్కి మీ పుట్టింటికి తీసుకెళ్తానని. నేను అడగకుండా మాటిచ్చా, సారీయే. చచ్చా అదేంటి రాంబాబు అలా అంటావు? ఈ విషయం నేనే నేను అడుగుదామనుకుంటున్నాను. ఈ విషయం వచ్చి రాగానే చెప్దాం అనుకున్నా. ఇంతలో ఇది మా ఇంటి వంట మీ కడుపు మంట అని ప్రోగ్రామ్ మొదలు పెట్టింది కదా, ఆగిపోయా. మిమ్మల్ని ఉండండి.